అందరు నమస్కారం. నా పేరు వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఓజీ సినిమా బుకింగ్స్ చూస్తుంటే దీని అమ్మ జీవితం మతిపోతుంది. అసలుకి ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే ఏంద్రా ఇలా ఉన్నాయి బుకింగ్స్, థియేటర్లు ఖాళీగా లేవు, థియేటర్లు మొత్తం సోల్డ్ అవుట్ అవుతున్నాయి, ఇంత విధంగా జనాలు వెర్రితో ఉన్నారు, పిచ్చితో ఉన్నారు, ఇంత అభిమానంతో ఉన్నారు, ఈ సినిమా చూడడానికి అంత ఆతృత పడుతున్నారు అని నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒక్క థియేటర్ అంటే ఒక్క థియేటర్ కూడా ఖాళీగా లేదండి. ఓపెన్ చేసిన 10-15 నిమిషాలకి ఆ థియేటర్లో ఉన్న టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అవుతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. గతంలో నేను చాలా సినిమాలకి బుకింగ్స్ చూసా. చాలా సినిమాలకి గతంలో వచ్చిన పెద్ద పెద్ద సినిమాలు ఏదైతే ఉన్నాయో, RRR కానీ, లేదా కల్కి కానీ, లేకుంటే పుష్ప 2 కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయో ఆ సినిమాలకు కూడా ఈ విధంగా బుకింగ్స్ లేవు. మీరు నన్ను తిట్టుకున్నా పరలా, మీరు నన్ను ఏమన్నా కూడా పరలా, వాస్తవం ఇది, నిజం చెప్తున్నా. ఆ సినిమాలకు కూడా అంత విధంగా బుకింగ్స్ లేవు. ఆ సినిమాలకు బుకింగ్స్ చేసేటప్పుడు రేపు సినిమా అనగా ఈరోజు చూస్తే థియేటర్లు ఖాళీగా ఉన్నాయి, అక్కడక్కడ గ్రీన్లో ఉన్నాయి టికెట్లు బుక్. అంటే కొన్ని సినిమాలు అయితే 50% ఆక్యుపెంట్స్ అవుతున్నాయి, 50% థియేటర్ ఖాళీగా ఉన్నాయి. అంత బీభత్సంగా అయితే గత సినిమాలకి లేవు, ఒక రకంగా బుకింగ్స్ ఉన్నాయి. కానీ ఓజీ సినిమా వచ్చేసరికి ఒక్క థియేటర్ కూడా ఖాళీగా లేవు. ఒక్క థియేటర్ కూడా ఖాళీగా లేవంటే మీరు నమ్మాలి. నేను హైదరాబాద్ సంబంధించిన బుకింగ్స్ ఒకసారి చూపిస్తా చూడండి. హైదరాబాద్ సంబంధించిన కొన్ని థియేటర్లో టికెట్స్ ఓపెన్ చేస్తే ఒక్క థియేటర్ కూడా ఖాళీగా లేదు. ఒక్కటి కూడా మొత్తం సోల్డ్ అవుట్. ఇది హైదరాబాద్ సంబంధించిన థియేటర్లు. ఇది మొత్తం మొత్తం బ్లాక్లో ఉంది, సోల్డ్ అవుట్ మొత్తం. అది మొత్తం సోల్డ్ అవుటే. ఇది మొత్తం అదే, మొత్తం సోల్డ్ అవుట్, టికెట్లే లేవు ఎక్కడ చూసుకున్నా. ఏదైతే హైదరాబాద్లో ఏ థియేటర్లు అయితే టికెట్స్ ఓపెన్ చేశారో ఆ థియేటర్లు మొత్తం కూడా సోల్డ్ అవుట్, టికెట్లు లేవు. ఒక థియేటర్ అయితే ఒక థియేటర్ ఓపెన్ చేస్తే ఆ థియేటర్లో 2 టికెట్లు 5 టికెట్లు మాత్రమే మిగిలి ఉంటున్నాయి. మిగతా 95% ఆక్యుపెంట్స్ అవుతున్నాయి. కొన్ని థియేటర్లో 5% అంటే 5% 5 సీట్లు 6 సీట్లు మాత్రం మిగిలి ఉన్నాయి. మిగతా మాత్రం సీట్లు మొత్తం ఫుల్ అయిపోతున్నాయి. ఇలాంటి బుకింగ్స్ నేను ఎప్పుడు చూడాలా. మరి ఈ సినిమాకి ఒక ట్రైలర్ రిలీజ్ చేయాలా, ఒక ప్రెస్ మీట్ పెట్టలా, మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాలా, ఈ సినిమా ఒక సినిమాకి ఎలాంటి పబ్లిసిటీ చేయాలో, ప్రమోషన్ చేయాలో అలాంటి ప్రమోషన్స్ ఈ సినిమాకి చేయలా, ఏమాత్రం కూడా చేయలా. అయినా కానీ బుకింగ్స్ ఇంత బీభత్సంగా ఉన్నాయంటే ఈ సినిమా మీద ఎంతమంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో, వీళ్ళు అంచనాలు ఏ విధంగా పెట్టుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. నేను తమిళనాడు బుకింగ్స్ కూడా ఓపెన్ చేసి చూసా. తమిళ్లో కూడా బుకింగ్స్ బీభత్సంగా ఉన్నాయి. తమిళ ప్రజలు కూడా, తమిళ ఆడియన్స్ కూడా ఓజీ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టికెట్స్ బుక్ అవుతున్నాయి, అక్కడ కూడా థియేటర్లు దొరకని పరిస్థితి. ఆ విధంగా టికెట్స్ బుక్ అవుతున్నాయి తమిళనాడులో కూడా బీభత్సంగా. తమిళనాడులో కూడా పూర్తి స్థాయిలో థియేటర్లో టికెట్స్ ఓపెన్ చేయలే. ఓపెన్ చేసిన కాడికి చూస్తే మొత్తం సోల్డ్ అవుట్, లేకుంటే 50% ఆక్యుపెంట్స్ అవుతున్నాయి, 50% ఆక్యుపెంట్స్ అవటం లేదు. బుకింగ్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి. అటు ఆంధ్రాలో చూసుకున్న, ఆంధ్రాలో కూడా సేమ్. ఆంధ్ర ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో థియేటర్లో సినిమా టికెట్లు బుకింగ్స్ ఓపెన్ చేయలే. కొన్ని థియేటర్లు మాత్రం ఓపెన్ చేస్తున్నారు. ఆ థియేటర్లో కూడా సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఆంధ్రాలో అదే పరిస్థితి, తెలంగాణలో అదే పరిస్థితి, తమిళనాడులో అదే పరిస్థితి, మలయాళంలో చూసుకున్నా అదే పరిస్థితి, ఏ రాష్ట్రంలో చూసుకున్నా అదే పరిస్థితి. టికెట్స్ బీభత్సంగా బుక్ అవుతున్నాయి. అరే సినిమా ఇంకా 4 రోజులు ఉందిరా, 4 రోజులు ఉంది. ఎవడైనా సినిమాకి వెళ్ళాలనుకున్నవాడు రేపు రిలీజ్ అంటే ఈరోజు టికెట్ ఏదో బుక్ చేసుకుంటాడు. దొరికితే వెళ్దామో లేదో అనుకుంటారు. ఇంకా 4 రోజులు సమయం ఉంది. 4 రోజులు సమయం ఉన్నా సరే ఈ టికెట్లు బుక్ చేసుకుంటున్నారంటే అసలుకి ఇది నిజంగా ఒక రికార్డ్. ఇది ఓజీ చాలా రికార్డులు బ్రేక్ చేసింది.
ఓజీ సినిమా చాలా రికార్డులను బ్రేక్ చేసింది. అందులో ఇదొక రికార్డ్ అన్నమాట. అరే 1,00,000 పెట్టి టికెట్ కొంటున్నారు, 5 లక్షలు పెట్టి టికెట్ కొంటున్నారు, 50,000 పెట్టి టికెట్లు కొంటున్నారు. అసలు ఇది వీళ్ళకి ఎంత అభిమానం పిచ్చుంటేనే ఇలా ఉంటారు. నిజంగా నేను మూవీ టీంని కూడా నేను అంటే తప్పు పట్టకూడదని నా ఉద్దేశం కాదు, కానీ మూవీ టీము కొద్దిగా వాళ్ళు ఈ సినిమాని ప్రమోట్ చేయగలిగితే, ఈ సినిమాని కొద్దిగా ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్ళగితే, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజల దగ్గరికి ఈ సినిమాని తీసుకెళ్ళి ఉంటే, అన్ని రాష్ట్రాల్లో కానీ ప్రెస్ మీట్ కానీ పెట్టుంటే, అన్ని రాష్ట్రాల్లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి మా సినిమా ఇది ఓజీ అని ట్రైలర్ రిలీజ్ చేసి చూపించి మా ఓజీ సినిమా గురించి ఆయా రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పుంటే దీని అమ్మ బాక్స్ ఆఫీసు బద్దలైపోద్ది. అది ఎలాగ గ్యారంటీ, తునకలైపోద్ది బాక్స్ ఆఫీసు అలాగని చేసుంటే. బుకింగ్స్ రోజు బుక్ మై షో బద్దలైపోతుంది, పగిలిపోతుంది. ఆ విధంగా ఉన్నాయి. ఎవరు పని బాట మానుకొని ఆఫీసుల్లో కూర్చొని బుక్ మై షో ఓపెన్ చేసి చూసుకుంటున్నారు. ఎప్పుడు ఓపెన్ అవుతాయా, ఎప్పుడు బుక్ చేసుకుంటారు, రెడీగా ఉన్నారు చేపెట్టుకొని. ఓపెన్ చేస్తారా, బుక్ చేసుకుందాం, ఓపెన్ చేస్తారా, ఇలాగే ఉంది పరిస్థితి. ఇంతకు ముందుగానే థియేటర్ పేరు కట్ట గుర్తురాలా, ఒక థియేటర్ తమిళనాడులో ఒక థియేటర్ ఓపెన్ చేశారు తెలుగులో. అది ఒక గంట ముందు ఓపెన్ చేస్తే, ఇప్పుడు వెళ్ళి చూస్తే, వీడియో చేసే ముందు వెళ్ళి చూస్తే దానికి లేవు బుకింగ్స్, మొత్తం ఫుల్ అయిపోయాయి. ఆ ఒకటో రెండో మిగిలి ఉన్నాయి, అది కూడా అలా ఉన్నాయి బుకింగ్స్. అరే ఏంటి అసలు నాకు అర్థం కాదా, అంత పిచ్చితో ఉన్నారు. దయచేసి ఇప్పటికన్నా ఆ ట్రైలర్ ఏదో రిలీజ్ చేయండి, ఆ ప్రమోషన్ ఏదో మొదలు పెట్టండి ఇప్పటికన్నా. కనీసం ఇంకా 4 రోజుల సమయం ఉంది, 4 రోజుల సమయం ఉంది. మీడియాతో ఇంటరాక్ట్ అవ్వండి, ప్రెస్ మీట్ పెట్టండి, సినిమా గురించి చెప్పండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మాకేం పట్టినట్టు అసలుకి అర్థం కదా నాకు. ఒకసారి కోపంలో తిట్టాలనిపిస్తుంది, కానీ మీ సైడ్ నుంచి ఆలోచిస్తే మేబీ వాళ్ళకి ఏమో ఇబ్బందులు ఉన్నాయో అని అలా కూడా ఆలోచించాల్సి వస్తుంది. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని చేసినా కానీ ట్రైలర్ అనేది రిలీజ్ చేసేయండి. అది ఎలా ఉన్నా సరే. ఇప్పటికే ట్రైలరు సోషల్ మీడియాలో బద్దలు కొడుతున్న రక్తప్రాతం సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో ట్రైలర్ ఎలా ఉన్నా పర్లా, ఆ ఏడీపై ఎలా ఉన్నా పర్లా, రిలీజ్ చేసి చెప్పండి. ఫస్ట్ రిలీజ్ చేసేయండి, తర్వాత సంగతి తర్వాత. ట్రైలర్ రిలీజ్ చేయండి, ప్రెస్ మీట్ పెట్టండి, ఇంటరాక్ట్ అవ్వండి. ఆ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూలో కూర్చోమని చెప్పండి. ఆవిడ ఒక 10 ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పండి. సుజిత్ గారు మీరు కూడా ఒక 10 ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వండి. స్టార్ట్ చేయండి బ్రో. ఏంటి బ్రో ఇది, బుకింగ్స్ మామూలుగా లేవు, బద్దలైపోవాలి. మరి స్టార్ట్ చేయండి. మరి బుకింగ్స్ అలా ఉన్నాయన్నమాట. చూద్దాం ఇంకా ఆంధ్రలో పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ మరొక వీడియో పూర్తి స్థాయిలో నేను చేస్తా. థ్యాంక్ యూ.